పట్ల ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. రైట్ సార్, వివక్షత చూపుతుంది. మరొకసారి వస్తాను సార్ భాస్కర్ చేస్తుంది. భాస్కర్ గారి దగ్గరికి మీరు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు యాజ్ ఏ ఉపాధ్యక్షులుగా, అంటే తెలంగాణ పంచాయత్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం ఏదైతే ఉన్నారో 1,380 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేసి, అది నామమాత్రంగా. వేతనాల మాట అది ఉంచండి, 9,500 రూపాయల వేతనాలు మాట పక్కన పెడితే ఈరోజు ట్రాక్టర్లకు సంబంధించింది, ట్రాక్టర్ల అదే చెత్త సేకరణ కానీ, ట్రాక్టర్లలో డీజిల్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పైసలు లేకపోగా ఈరోజు మన మిత్రులు చెప్పినట్టుగా భాస్కర్ గారు చెప్తున్నా భిక్షాటన చేసి బ్రతక జీవితం వచ్చేసింది. ఒక గ్రామ పంచాయతీ మీద ఆధారపడ్డ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇంత నిర్లక్ష్య వైఖరి గ్రామాల మీద ఎందుకు చూపెడుతున్నారని మీరు ఈ విషయంలో ఏమంటారండి? సార్, అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో 60,000 మంది సిబ్బంది పనిచేస్తున్న మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 60,000 సిబ్బందిని ఆన్లైన్లో పేర్లను నమోదు చేయకుండా ఇంకా సంవత్సరన్నర కాలం కలుస్తున్నప్పటికీ తాత్సారం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్ణయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వేతనాలలో జరుగుతున్న ఈ పరిస్థితికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల వల్లే పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈరోజు స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రజాపాలనను తీసుకెళ్లటానికి, ప్రజల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, అభివృద్ధి పనులన్నింటినీ, ప్రభుత్వ పథకాలన్నింటినీ గ్రామ స్థాయి వరకు విస్తరించడానికి ఈరోజు స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. అటువంటి స్థానిక సంస్థలకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాను రాను బడ్జెట్ కేటాయించడంలో తీవ్రంగా ఈరోజు చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. 37,000 కోట్ల రూపాయలు మాత్రమే మొన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది అతి తక్కువ బడ్జెట్గా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరన్న పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో 16 జిల్లాలలో మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వల్ల 32 మంది కార్మికులు ఈరోజు ప్రమాదంలో మరణించిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పంచాయతీ కార్మికుని జీవితానికి కట్టిస్తున్న వెల ఎంత అంటే 5,000 రూపాయలు మాత్రమే పంచాయతీ కార్మికుడికి ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తున్న అత్యంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన హామీ అమల్లోకి రాలేదు. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు హామీలోకి రాలేదు. కేవలం మాటలతోటి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే గ్రామ పంచాయతీ కార్మికులకి మెడకు ఉరితాళ్లుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ పని విధానం ఏదైతుందో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదనేది మేము భావిస్తున్నాం. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం చాగంటి వెంకట గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫిబ్రవరి